ప్రచారంలో మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శాంతివనం, నందనవనం పార్కులో మేయర్ జక్కా వెంకటరెడ్డితో కలిసి రాగిడి లక్ష్మారెడ్డి వాకర్స్తో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యాయామం మంచి ఆరోగ్యానికి దోహదపడుతుందని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వాకర్స్ అంతా బీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాగిడి లక్ష్మారెడ్డి కోరారు. వాకర్స్ ను ఉత్సాహపరుస్తూ రాగిడి లక్ష్మారెడ్డి తాను గెలిస్తే మల్కాజ్గిరిని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. లక్ష్మారెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. లక్ష్మారెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కారు గుర్తుకే ఓటు, కారు గుర్తుకే ఓటు. మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సార్. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పార్కుకు రావడం జరిగింది. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదు, అలాగే హైదరాబాద్ ఉన్న చుట్టూ ప్రాంతాలకు కూడా చాలా డెవలప్ చేయడం జరిగింది. ప్రజలందరూ ఏడపోయినా కూడా మరి కేసీఆర్ గారు చేసిన పనులను గుర్తు చేసుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీలల్లో 7 కాన్స్టిట్యున్సీ గెలవడం జరిగింది. మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతోటి 3,50,000 మెజార్టీతోటి మరి మా అందరు కూడా ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే పోయినసారి ప్రజలు చూశారు. మరి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ప్రజలు ఓడగొడితే మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఎంపీ అయిపోయి ప్రజల ఆశీర్వాదంతో ఎంపీ అయి ఏ ఒక్కరోజు ఏ కాన్ఫరెన్స్కి రాలేదు, ఏది పట్టించుకోలేదు, ప్రజల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు, ఏ డెవలప్మెంట్లో పాల్గొనలేదు. ప్రజలందరూ కూడా అంటున్నారు, ఎక్కడ పోయినా కూడా మరి నువ్వు ఇక్కడ స్థానికంగా ఉండేవాడివి కాబట్టి నేను ఆశీర్వదిస్తామని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా నేను పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంపీగా నన్ను ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు బలపరిచినటువంటి నామినేట్ చేసినటువంటి అభ్యర్థి శ్రీ రాగి లక్ష్మారెడ్డి గారికి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి, అట్లాగే వారు ఇక్కడే మన ఉప్పల్లో అప్సిగూడలో ఉంటారు. సో మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి, అంటే ఒకరేమో హుజూరాబాద్ నుంచి, ఒకరేమో తాండూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ మన లక్ష్మారెడ్డి గారు ఇక్కడే స్థానిక గత 20-25 ఏళ్ళ నుంచి ఎంతో సేవ చేసుకుంటూ మధుర చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి వారందరూ కూడా ఇక్కడ ప్రజలకు సుపరిచితులే. వారికి ఏ పదవి ఉన్నా లేకున్నా సరే ఎప్పుడైనా సరే పబ్లిక్ను వదిలిపెట్టలేరు. కాబట్టి మరొకసారి మా పీర్జాదిగూడ ప్రజలందరినీ, అట్లాగే మల్కాజ్గిరి ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం. వారికి మన సంపూర్ణ మద్దతు ఇచ్చినట్టయితే, వారిని ఖచ్చితంగా గెలిపించుకున్నట్టయితే వారి సేవలు ఎల్లవేళలా కొనసాగుతాయి మనకని చెప్పి, అందుబాటులో ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను.